ఈ వీడియోలో నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు బడ్జెట్లో ఒక 100-150 రూపీస్లో మంచి ఫుడ్ ఏదైనా దొరుకుతుందా బడ్జెట్లో, మన ఇండియన్ టేస్ట్ బడ్స్కి సాటిస్ఫై చేసేలాగా అలాంటి ఫుడ్ ఒకటి ట్రై చేసి మంచిగా హ్యాపీగా తినేసి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మీరు వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్నీ చూడండి. నమస్తే అందరికీ, నేను మీ తెలుగు ప్యాసింజర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ బ్యాంకాక్. అవునండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్ అయింది, హాస్టల్లో పడుకొని లేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దామని జస్ట్ బయటకు వచ్చాను. నాకు పక్కనే ఒక 7-Eleven ఉంది. యాక్చువల్గా ఈ 7-Eleven వచ్చేసి మన హాస్టల్కి దగ్గరలోనే ఉంటుంది. ఒక 120 మీటర్స్ 150 మీటర్స్ అలా నడుచుకుంటూ పోతే వచ్చేస్తుంది. ముఖ్యంగా ఇదే 7-Elevenకి ఎందుకు వెళ్తున్నా అంటే ఇక్కడ మనకి డైనింగ్ ఆప్షన్ ఉంటుంది. మనం కింద ఫుడ్ తీసుకొని హీట్ చేసేసుకొని పైకి వెళ్ళి హ్యాపీగా కూర్చొని తినచ్చు. ఈ వీడియోలో నా ప్రయత్నం ఏంటంటే ఒక 100-150 రూపీస్లో మంచి ఫుడ్ ఏదైనా దొరికితే ఈ వీడియోలో ట్రై చేసి చూపిద్దాం అనేది నా ప్రయత్నం. ఈ 7-Eleven వచ్చేసి మనం ఉన్న క్యూబ్ హాస్టల్ పక్కనే ఉంటుంది. జస్ట్ ఒక 100 మీటర్స్ అలా వాక్ చేసుకుంటే వచ్చేస్తుంది. సూపర్గా ఉంటుంది ఈ లొకేషన్ కూడా. ఇదే మనకు పక్కనే ఉన్న 7-Eleven. చూసుకోవచ్చు, స్టోర్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇవన్నీ ఇన్స్టెంట్ ఫుడ్స్ కావాలి, బర్గర్స్, శాండ్విచెస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడికి వెళ్తే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రైస్ అవన్నీ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఒక ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి ఇవన్నీ మనం మీకు నచ్చింది ట్రై చేసుకోవచ్చు. చూసి చికెన్ ఇంకా ఎగ్, క్రాబ్ అవన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఇందులో ఒక కోక్ తీసుకున్నా. ఈ లార్జ్ సైజ్ వచ్చేసి 16 బాట్ ఉంది, చిన్నది వచ్చేసి 12 బాట్ ఉంది. నేను ఈ లార్జ్ సైజ్ తీసుకున్నా, 16 బాట్ పడింది. ఇదే స్టోరు, కొంచెం మరీ అంత పెద్దగా ఏం లేదు, నార్మల్గానే ఉంది, చిన్నగా. ఇక్కడ మీల్స్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, రైస్కి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ పోర్కే అవైలబుల్ ఉంది. నాకు లక్కీగా ఒక క్రాబ్ ఫ్రైడ్ రైస్ దొరికింది. ఇది ఇక్కడ బిల్లింగ్ 57. యా, అది మనం అక్కడ అది ఇచ్చేస్తే దాన్ని హీట్ చేసి ఇచ్చేస్తారు. మొత్తం బిల్ వచ్చేసి 57 బాట్ అయింది. దిస్ ఇస్ టూ రైట్. చేంజ్ ఉండే చైర్ ఇచ్చేస్తాను. ఫుడ్ కూడా ప్రిపేర్ అయింది. మన ఫుడ్ నేను 80 అప్స్టైర్స్. ఓకే, మన ఫుడ్ తీసేసుకున్నాను. ఈ 7-Elevenలో స్పెషల్ ఏంటంటే దీంట్లో డైనింగ్ కూడా ఉంది. కింద మనం ఫుడ్ తీసుకొని హీట్ చేసుకొని పైకి వెళ్ళిపోయి హ్యాపీగా తినేయచ్చు. ఇదంతా మనకి సీటింగ్ ఏరియా. పైన మొత్తం సీటింగ్ ఏరియా ఉంది, అంతేకాకుండా పక్కన కెఫే లాగా కూడా ఉంది. ఇక్కడ మనం డ్రింక్స్ కావాలంటే డ్రింక్స్ తీసుకోవచ్చు, ఇక్కడ కూడా హీట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక బిల్లింగ్ కౌంటర్ ఉంది. అంతేకాకుండా ఇంకా ఎసెన్షియల్స్, గ్రోసరీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనం తెచ్చుకున్న ఫుడ్ అయితే తినేద్దాం. హాట్గా ఉంది. ఇక్కడ పెడతా. వేడిగానే ఉంది, ఇప్పుడే హీట్ చేశారు కదా, సూపర్ హాట్గా ఉంది. స్మెల్ ఓకే, బాగానే వస్తుంది. ఎగ్ ఇంకా క్రాబ్తో ప్రిపేర్ చేశారు. ఇది స్మెల్ అయితే బాగానే ఉంది. దీంతో కట్లరీ, ఫోర్క్ ఇంకా స్పూన్ కూడా ఇచ్చారు. ఈ ఎల్లోవిష్ కనిపిస్తున్నదేమో ఎగ్, ఈ వైట్ది క్రాబ్, మన పీతలు ఉంటాయి కదా క్రాబ్. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందో. క్రాబ్ టేస్ట్ కన్నా ఎక్కువ ప్రాన్స్ లాగానే అనిపిస్తుంది. ఇది రియల్గా చెప్తున్నా, మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటాం కదా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, ఈ రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ కాకుండా సేమ్ ఆ విధంగానే ఉంది. మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. కానీ కొన్ని డిషెస్ మాత్రం మన ప్యాలెట్కి అంత సూట్ అవ్వవు, కానీ ఇది మాత్రం సూపర్గా ఉన్నది. ఎటువంటి ఇష్యూ లేకుండా తినచ్చు, సూపర్ ఉంది. దీంతో పాటుగా కోక్ కూడా తీసుకున్నాం. మన ఇండియాలో దీనికి ఒక 40 రూపీస్ ఉంటుంది. ఇలాంటి ఫుడ్ కావాలంటే కనీసం 100 రూపాయలైనా పెట్టాల్సిందే కదా. సో నేను వర్తే అని చెప్తా. ఎవరైనా థాయిలాండ్లో థాయ్ ఫుడ్ అలా తినలేము, కానీ మాకు యాక్సెస్ లేదు, తొందరగా తక్కువలో తినాలనుకుంటే 7-Elevenలో ఈ క్రాబ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. ఓన్లీ ఈ ఫ్రైడ్ రైస్ అయితే మనకి 47 × 2.80 130 రూపీస్ పడుతుంది. లేట్ చేయకండి, తొందర తినేయండి, ఎందుకంటే చల్లారితే టేస్ట్ అంత బాగోదు.
హ్యాపీ లంచ్ చేసాం, అది బాగానే ఉంది, నాకైతే నచ్చింది, ఎవరైనా ట్రై చేయొచ్చు. దాని పేరు వచ్చేసి క్రాబ్ ఫ్రైడ్ రైస్. మనకి ఇక్కడ పైన డైనింగ్ ఏరియాలోనే ఇంకా కావాలంటే ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కేఫిటేరియా కూడా ఉంది, ఇక్కడ కాఫీ అంతా ప్రిపేర్ చేసి ఇస్తారు, ఆమ్లెట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. మీకు కోక్ అనుకుంటే ఇక్కడ మనకి వాటర్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకుంటే ఒక 12 బాట్స్, ఇంకా 600 ml అంత కాదు, తక్కువ కావాలంటే 7 బాట్స్లో కూడా మనకు వాటర్ వచ్చేస్తుంది. చూసారుగా ఇంతకుముందు మంచిగా అక్కడ మీకు నచ్చిన ఫుడ్ తీసుకొని ఓవెన్లో హీట్ చేసేసుకొని పైనకి వెళ్ళి హ్యాపీగా తినేయచ్చు, ఎటువంటి హడావిడి ఉండదు. మీరు ఒకవేళ చిన్న చిన్న 7-Eleven అలాంటి ప్లేసెస్కి వెళ్ళేస్తే అక్కడ మీకు డైనింగ్ ఆప్షన్ ఉండదు, మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి తినాలి. డైనింగ్ ఉన్న 7-Elevenలో తినడానికి ట్రై చేయండి, మీకు మంచిగా హ్యాపీగా హాట్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఈ వీడియో, ఒక 150-200 రూపీస్ 7-Elevenలో మంచిగా లంచ్ కానీ డిన్నర్ ఎలా చేయాలని చూపించడమే ఈ వీడియోలో నా ప్రయత్నం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.